ఓకే, రైట్. మనతో పాటుగా చింత రాజశేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో రాజుకుంటున్న రాజకీయ పరిణామాలు, ఓ పక్క ముద్రగడ పద్మనాభం గారు, వంగవీటి గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారట. మరొక పక్క పొత్తుల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, ఆ సామాజిక వర్గం బలంగా ఉన్న సామాజిక వర్గం ఏదైతే ఉందో అది జనసేన వైపే వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దాన్ని చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహాన్ని రచించారు. సో ఇవన్నీ ఈ జరుగుతున్న పరిణామాలు మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారి మీద బాణంలాగా శరీరంలో దూసుకొస్తున్నారట. ఎలా ఉండే అవకాశం ఉంటుంది రాజకీయాలు? నమస్తే అండి, మీకు సహచర ప్యానలిస్టులకి అలాగే 99 వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా షర్మిల గారి విషయానికి వస్తే, షర్మిల గారు చేరబోతుంది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్కున్న శక్తి అంటే మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్తుంది. అంటే వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తే మాత్రమే అది సాధ్యం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి పట్టం కట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పట్టం కట్టినంత మాత్రాన కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని మనం చెప్పలేము. కాబట్టి మీరు కేంద్రంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేక హోదా ఇచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం కాంగ్రెస్ పార్టీ అనే దీంట్లో అనే భావనలో ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అలాగే చూసుకుంటే కూడా గత 4 సంవత్సరాల 9 నెలలు అంటే 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి దాదాపు 50 మంది లోక్సభలో, 30 మంది రాజ్యసభలో ఉంటూ వచ్చారు. వాళ్ళెవరు ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఈ 80 మంది చేత ఏ ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని లోక్సభలో లేవనెత్తని పరిస్థితి. అంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి షర్మిల గారు వచ్చి చేరినా, ఎవరు చేరినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పట్ల ఎంత చిత్తశుద్ధి అనేది మనకి స్పష్టంగా అవుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో కూడా పీసీసీ పెద్దగా పోరాడింది ఏమీ లేదు. ఇంకా కాంగ్రెస్ చేరితే పెద్దగా వచ్చే లాభం కాంగ్రెస్ పార్టీకి ఉండదు, షర్మిల గారికి ఉండదు. 8 సంవత్సరాల 9 నెలల్లో, గత 9 సంవత్సరాల 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విషయం కానీ, పోలవరం విషయం కానీ, కడప ఉక్కు కర్మాగారం విషయం కానీ, వెనుకబడిన జిల్లాలకు నిధులు కానీ, లేకపోతే రైల్వే జోన్ కానీ, విశాఖ ఇస్తానంటే షర్మిల గారిని నమ్మరు, అలాగే అటు కాంగ్రెస్ పార్టీని నమ్మరు. సో ఇద్దరిని నమ్మనప్పుడు ఇద్దరు కలిసినంత మాత్రాన ఏదో నమ్మకం కలిగిపోయి వాళ్ళకి ఏదో అవకాశం ఇస్తారనేది అది సత్యదూరం. అది ప్రజలైతే ఆ అవకాశం ఇచ్చే ఆస్కారం అయితే కనబడట్లేదు. ఇక మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీ దగ్గరికి దాడి వీరభద్రరావు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తున్నారా, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆయన దగ్గరికి వెళ్తున్నారంటే ఇదే సన్నివేశం గత ఎన్నికల కంటే ముందు కూడా వెళ్ళింది. పవన్ కళ్యాణ్ వెళ్ళి దాడి వీరభద్రరావు గారికి శాలువా కప్పారు, ఆయన సత్కరించారు, పార్టీలోకి ఆహ్వానించారు. ఎందుకని ఆ రోజు ఆయన తెలుగుదేశం వీడి తెలుగుదేశం మీద ఆగ్రహంతో ఉన్నారు ఆయన. సో ఆయనని జనసేనలోకి స్వాగతించడానికి ఆయన చేసిన ప్రయత్నం అది. కానీ ఆయన జనసేనలోకి రాకుండా వైసీపీలోకి వెళ్ళారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ చేసింది ఏంటంటే టీడీపీకి నష్టం కలగకుండా వైసీపీలోకి వెళ్లకుండా ఆయన ఒక ప్రయత్నం చేశారు. ఈ రోజున మళ్ళీ అదే సీన్ రివర్స్లో రిపీట్ అవుతుంది. దానివల్ల పెద్దగా ఒరిగేది ఏమైనా ఉంటుందని చెప్పేసి మనమైతే అనుకోవడం లేదు. ఇంకా గత ఎన్నికల్లో చాలామంది ఎప్పుడైతే ఈయన దాడి వీరభద్రరావు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ వెళ్ళారో ఒక పెద్ద విమర్శ వచ్చింది. ముద్రగడ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కలవడానికి సమయం లేని పవన్ కళ్యాణ్ గారికి దాడి వీరభద్రరావు గారి దగ్గరికి వెళ్ళి కలవాల్సినంత సమయం ఎలా వచ్చింది అని చెప్పేసి జనసేన అనుకూల ఓటర్లు కూడా చాలామంది విమర్శించారు పవన్ కళ్యాణ్ వైఖరిని. సో ఈ రోజున ఆ స్మృతులన్నీ మళ్ళీ తాజాగా అవుతాయి. అలాగే ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేకపోతే రాధా గారు కానీ పార్టీలోకి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్కి పొత్తులో ముఖ్యమంత్రి పదవి ఇస్తారా లేదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాపు సామాజిక వర్గం ఓటు ముద్రగడ గారు, రాధా గారు వైసీపీలో వచ్చినప్పటికీ కాపు సామాజిక వర్గం ఓటు ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ముఖ్యమంత్రి పదవి ఇస్తే కాపు సామాజిక వర్గం ఓటు ఎన్బ్లాక్గా అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎప్పుడైతే కాపు సామాజిక వర్గం ఓటు టీడీపీ జనసేన వైపు వెళ్తుందో బీసీ ఓటు ఎన్బ్లాక్గా మళ్ళీ వైసీపీ దగ్గరే ఉంటుంది. బీసీ ఓటు ఈ పొత్తుని వ్యతిరేకిస్తారు. కాదండి, ఇప్పుడు ముద్రగడ గారు, వంగవీటి గారు వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం చెప్తున్నాను కదా. ముద్రగడ గారు వచ్చినందువల్ల వైసీపీకి లాభం. కానీ కాపు ఓటు టీడీపీ జనసేన కూటమికి పడాలంటే పవన్ కళ్యాణ్కి సీఎం సీట్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ సీఎం సీట్ ఇవ్వకుండా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, అది అసంభవం. అది ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు, చిన్న పిల్లోడైనా సరే, కాపు సామాజిక వర్గం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే ఓటు ట్రాన్స్ఫర్, లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఒకవేళ పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా సరే, ఓటు ట్రాన్స్ఫర్ జరిగినా సరే బీసీలు ఎన్బ్లాక్గా వైసీపీకి వేస్తారు. అప్పుడు పవన్ కళ్యాణ్కి సీఎం ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యారో మళ్ళీ కాపు రిజర్వేషన్ అంశం తీసుకొస్తారు.
మాకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాలు కాపులు తన్నుకుపోతారనే భావన వంగవీటి ఎఫెక్ట్ చెప్తున్నాను కదా. వాళ్ళిద్దరు వచ్చినా సరే వైసీపీలోకి వచ్చినా సరే పెద్ద టీడీపీకి నష్టమేం జరగదు. టీడీపీకి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇస్తారో అప్పుడే కాపు ఓట్ బ్యాంక్ బ్రేక్ అవుతుంది టీడీపీని వైసీపీ నుంచి. వాళ్ళు వస్తే ఇంకా యాడెడ్ అడ్వాంటేజే. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వకుండా పొత్తు పెట్టేసుకుంటే కాపులు అటు వాళ్ళకున్న ఓటు బ్యాంక్ పర్సంటేజ్ అంటే మీరు ఆయన అవసరం ఎంత ఉందో చూడాలి ఫస్ట్. ఇక్కడ మీకు మనకి ఒక్కోసారి పాము కాటేస్తే ఒక 2 MLA విషయం ఎక్కిస్తారు, దానికి మందిస్తారు. ఆ 2 MLA కదా అని తెలుసుకుంటేనే కాపాడుతారా. అంటే మీరు ప్రాణం పోతుందంటే కూడా మీరు తలొగ్గరా? ఉండండి అలాగే. మరి మీ ప్రాణం పోతుంది